గాయ్స్ చూస్తున్నారు కదా, మనమైతే వచ్చేసాం ఫోర్ట్ కొచ్చి బీచ్కి. గైస్ అండ్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది వేరు, ఇక్కడ ఉన్నది వేరు. సో నేను ఏమనుకున్నాను, బీచ్లో దిగి సెట్ అవుతాం అనుకున్నాను. సో నాకు తెలిసింది ఏంటంటే దిస్ బీచ్ ఈజ్ ఓన్లీ ఫర్ లైక్ వ్యూ అంతే. దీంట్లో మనం ఏం చేయలేము, జస్ట్ ఫొటోస్ దిగడానికి మాత్రం పనికొచ్చు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి అయితే మనం రైడ్ తీసుకోవాలి. ఇక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి కదా, చూపిస్తాను. సో గాయ్స్ ఇదే బోట్ చూస్తున్నారు కదా, వామ్మో ఇది ఎక్కడి మా బోట్ రా మావా, ఎంత పెద్దగా ఉంది భయ్యా. లిటరలీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద ఓషియన్ గైస్. అక్కడ కనిపిస్తుంది కదా చాలా పెద్ద బోట్లు, వామ్మో ఓషియన్ నడి మధ్యలో ఉన్నాయి భయ్య. సో ఇక అంతా చెత్త చెత్త ఉంది. సో దాట్స్ ఇట్ గైస్, ఇక మనం బయటికి వెళ్దాం ఇక్కడ నుంచి. ఓకే కాక, మనమైతే కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం. ఐ థింక్ దిస్ ఇస్ ఫేమస్ రైట్, కేరళలో కొబ్బరి నీళ్ళు ఫేమస్ గైస్. అండ్ ఇక్కడ ఏదో తోక వచ్చింది నాకు కొబ్బరి నీళ్ళకి. అండ్ దిస్ ఇస్ వెరీ టేస్టీ యాక్చువల్లీ. అండ్ సో నెక్స్ట్ మనం ఐ థింక్ వీఆర్ గోన్ గో టు సమ్ మ్యూజియం, ఏదైనా పురాతన మ్యూజియం పోదాం. ఐ లిటరల్లీ ఫీల్ లైక్ ఎక్సైటెడ్ గైస్, ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ హిస్టరీ కాదు హిస్టరీ. యా, సో లెట్స్ సీ గాయస్. మనమైతే వచ్చేసాం ఇండియన్ నేవల్ మ్యూజియంకి. సో చూస్తున్నారు కదా, ఇది అప్పటి పురాతన కాలంలో లైక్ ఏ బ్రిటిష్ వాళ్ళదైనా మనోళ్ళదైనా అందరిది లైక్ ఐటమ్స్ ఉన్నాయి. ఐటమ్స్ అంటే అవి. సో ఇవి చూడండి, ఇవి బ్యాడ్జెస్ ఇవన్నీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అప్పట్లో వాళ్ళు వాడే బ్యాడ్జెస్ అన్నీ. అండ్ ఇదేందో తెలియదు భయ్య, క్రికెట్ కప్ ఏమో. సో దీస్ ఆర్ సమ్ మోర్ బ్యాడ్జెస్. ప్రతిదానికి ఒక పేరు ఉంది కైస్ యాక్చువల్లీ కింద. అండ్ ఐ థింక్ ఇది బెల్ కొట్టినప్పుడు అది వస్తుంది అనుకుంటా. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీసర్ డ్రెస్సెస్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఇది గాయస్, ఇది ద రియల్ గన్స్ అన్నమాట. ఇది నాట్ ద ఫేక్ గన్స్, దట్ ఆర్ రియల్ గన్స్. సో అలా ఉంది భయ్య, చెస్ట్ బ్యాడ్జెస్ అని అదని ఇదని. దిస్ ఈజ్ అవర్ నావల్ కమాండో స్వాడ్. అదంతా వామ్మో, బ్యాడ్జెస్ మీద బ్యాడ్జెలు ఉన్నాయి భయ్య. ఇన్ని బ్యాడ్జెలు నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఇది రియల్ కత్తి మన ఇండియన్ నేవల్ ఆఫీసర్ది. జపనీస్ స్వాడ్ అనుకుంటా, సారీ జపనీస్ స్వాడ్ రే, ఇది ఎవరో గిఫ్ట్ ఇచ్చారనుకుంటా. అండ్ గాయ్స్ ఇవి రియల్ గన్స్ అంట భయ్య. ఒక్కసారి ముట్టుకొని చూస్తాను ఆగండి భయ్య, ముట్టుకోవాలా పర్లేదు. అమ్మో భయ్య, చాలా వెయిట్ ఉంది భయ్య అది. ఓహో, సో ఇది చూసారు కదా, బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వాళ్ళ షిప్లకు తగిలించే ఫ్లాగ్లు ఇవన్నీ. అండ్ ఇవి అదే ఏమంటారు దీన్ని, అదే చూసేటిది, దూరం ఉన్న షిప్స్ అన్ని చూసేది అది. సో ఇది గైస్, ఇది ద గన్స్ అండ్ ద బ్యాడ్జెస్ అన్నీ. ఇది వెరైటీగా ఉంది ఏంటిది కొంచెం, వెళ్ళలే అన్నీ. సరే గైస్, ఇంకా చాలా ఉన్నాయి, అవి ముంగడు పోయి చూద్దాం. అండ్ మనం ఇప్పుడు మ్యూజియం బయట ఉన్నాం. ఇది మీరు చూస్తున్నారు కదా గైస్, ఇది ద రియల్ సచ్ మే రియల్ వార్షిప్స్లో ఇప్పుడు గన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ రియల్ వార్షిప్ గన్స్. ఏంటంటే దాన్ని డిటాచ్ చేసి ఇక్కడ పెట్టారు షో కోసం అంతే, లైక్ ఎగ్జిబిషన్ పర్పస్ కోసం. అండ్ మీరు ఇక్కడ చూసే ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ గైస్, నథింగ్ ఈజ్ ఫేక్, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. ఓకేనా? నేను అంటే ఈ మిజైల్స్ కూడా బ్రో రియల్ మిజైల్స్. యాక్చువల్లీ అది ఎయిర్ క్రాఫ్ట్లలో వాడతారు యాక్చువల్లీ, పైనుంచి ఇట్లా వేయడానికి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్లీ ఏ సబ్మరీన్ మిజైల్ అనమాట. సబ్మరీన్ నుంచి వదలంగానే అది ట్రాకర్ ఉంటుంది అనుకుంటా, ట్రాక్ చేసి ఎలా పోయి ఎనిమి షిప్లను ధ్వంసం చేస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా షిప్ది యాంకర్, ఆ యాంకర్ ఎవరి దగ్గర నుంచో బ్రిటిష్ వాళ్ళది లేపేశారంట. సో దీస్ ఆర్ ఇది గోదావరి వార్షిప్ మోడల్ యాక్చువల్లీ. ఇట్లాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఆగండి. సో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను వార్షిప్ మోడల్స్, లైక్ డిఫరెంట్ లైక్ నావల్ వార్షిప్ మోడల్స్. ఇది ఐఎన్ఎస్ గోదావరి అంట బ్రో. ఎగ్జాక్ట్ దింపారు కదా గయ్య, ఎగ్జాక్ట్ చూసారు కదా, అంటే పైన ఉంటుంది, అంటే లైక్ ఆ స్పేస్ ఎలా ఉంటుంది, లోపలికి ఎలా పోతుంది బోట్స్. అరే ఇదేంది భయ్యా, నేను అది వాటర్ అనుకున్నాను, వాటర్ కాదు అది. ఈ మోడల్ మనకు అర్థం కావలే గైస్. ద 12 pounder గన్, ఓ మై గాడ్ 12 pounder గన్ ఏంది భయ్, అది బ్యారెల్ చూడండి భయ్ ఎంత గట్టిగా ఉందో. ఇవి గాయస్ 100 రౌండ్స్ పర్ మినిట్ అట్లా ఫైర్ చేస్తే భయ్యా, ఇవి చాలా డేంజర్ ఇవి. ఇలా గైస్ చాలా ఉన్నాయి. ఇదేంటి డైవింగ్ బెల్ అంట, ఏందో భయ్య మరి అంత ఐడియా లేదు డైవింగ్ బెల్ అంటే నాకు. అండ్ దిస్ ఈజ్ ద 2-3 డైవేటర్. ఐ థింక్ దిస్ ఈజ్ లైక్ ఏమంటారు మిసైల్ లాంటిది అనుకుంటా, చాలా దూరం పోవడానికి, అదే దానికది స్విమ్మింగ్ చేసుకుంటూ పోవడానికి. రాకెట్ లాంచర్, అరే బాయ్ సాబ్, ఓ రాకెట్ లాంచర్ ఎలా ఉంటుందా? అరే వెనకాల అయితే చిన్న లైక్ ఇప్పుడు అగరబత్తి అంటిస్తాం చూడండి గైస్ మనము రాకెట్ లక్, సేమ్ అలానే ఉంది దీనికి కూడా.
ఓకే. దానికి కూడా అగరబత్తులు అంటిస్తారనమాట వాళ్ళు. సో అలా గైస్ చాలా పెద్దవున్నాయి. అండ్ ఇదేందంటే గైస్ ఇది బ్రిటిష్ వాళ్ళు చేసిన బేస్ యాక్చువల్లీ. అప్పట్లో ఏందంటే ఎవరో ఇన్వేషన్ కోసం వస్తున్నారని తెలిసి బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ బేస్ చేశారంట. దాన్ని మనోళ్ళు మ్యూజియం కిందకి మార్చేశారు. జాడ్ ఉంది కదా. ఓ గాయస్ మీరు చూస్తున్నది 12 ఇంచ్ బ్యారెల్ భయ్య. ఇది ఎంత పెద్దగా ఉంది భయ్య అసలు. అది ఏంది బ్రో బ్యారెల్ బ్రో ఇదంతా. వామ్మో అది ఒక్క బుల్లెట్ కొడితే చాలు భయ్య సగం న్యూక్లియర్ బాంబ్ అనిపిస్తుంది నాకు ఎందుకు. ఏందో ఏమో భయ్య ఇది చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం పురాతన హెలికాప్టర్ ఇది ఈ హెలికాప్టర్ ఇది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ హెలికాప్టర్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓ బాయ్ సావ్ ఏంది భయ్య ఎంత పెద్దగా ఉంది భయ్య. ఇది కూడా ఒరిజినలే గైస్, ఇది డూప్లికేట్ అనుకోకండి. ఇది కూడా ఒరిజినల్ హెలికాప్టరే. అండ్ ఈ హెలికాప్టర్ అప్పట్లో ఇది యాక్చువల్లీ ఏంటంటే యాంటీ ఏమంటే సబ్మరీన్ హెలికాప్టర్ అంట ఇది. సో ఇది దీని క్యాపబిలిటీ ఉందంట, లైక్ మిసైల్ వేసే క్యాపబిలిటీ ఉందంట. అండ్ ఇవి చదవండి ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో మిసైల్ వేస్తుంది అండ్ దీనికి ఒక అటాచ్డ్ ఇది కూడా ఉందంట, మెషిన్ గన్ కూడా ఉందంట. అవన్నీ తీసేసారో మరి లోపల ఉందో తెలియదు నాకైతే అది. సో చూసారు కదా, ఇప్పుడైతే మొత్తం బ్రిటిష్ నుంచి తీసుకొని అంటే బ్రిటిష్ నుంచి మనం సొంతం చేసుకొని మొత్తం మన హిందీలో పెట్టేసామంట. అంటే ఇప్పుడు మన కబ్జాలో ఉందని. కబ్జా అంటే కబ్జానే కాదు, మన అప్పట్లో వదిలేసి వెళ్ళిపోయారు, మనం సెట్ చేసాం దీన్ని. సో గాయస్ మనం వచ్చేసాము ముంగట పార్ట్ ఆఫ్ ద మ్యూజియంకి. సో ఇక్కడంతా వీల్స్ ఉన్నాయి, అంటే క్యాప్టెన్ డ్రైవ్ చేసే వీల్స్. అప్పట్లో చూసారు కదా భయ్య, ఇవంతా గోల్డ్ అయితే కాదు కానీ గోల్డ్ పెయింటెడ్ వీల్స్ ఇవన్నీ. అండ్ ఇది వాళ్ళు అప్పట్లో షోకేస్కి పెట్టుకున్నారు అనుకుంటా, అంటే వాళ్ళు కూడా షోకేస్కి పెట్టుకుంటారు కదా. సో చూసారు కదా గైస్, ఇదంతా ఇట్లా లైక్ ఈ డ్రాయింగ్స్ అన్నీ వాళ్ళవో లేకపోతే మనం పెట్టింది అంటే ఐ థింక్ ఇది డెమాన్స్ట్రేషన్ కోసం పెట్టారనుకుంటా బ్రో. అసలు ఇలా అయింది అప్పట్లో ఇదంతా అని. ఇగో ఈ రూమ్ అంతా గైస్ డెమాన్స్ట్రేషన్ కోసం అంతా రూమ్. సో ఇదంతా చూడండి మీరు అర్థమవుతుంది. I do the same thing I told you that I never would. I told you I changed, even when I knew I never could. Know that I can't find nobody else as good as you. I need you to stay, need you to stay. చెక్అవుట్ అయితే అయిపోయింది అంతా, లైక్ మ్యూజియం చూసిన తర్వాత. సో వీ డిసైడెడ్ టు గో టు అలెప్పి. అలెప్పిలో వీఆర్ గోన్ గో ఫర్ బోటింగ్ జాడ్ ఉంటుంది బై. సో వీఆర్ ఆన్ ద వే యాక్చువల్లీ. ఇప్పుడు ఆ సిటీ అయితే పార్ చేసి అది మొత్తం లైక్ అలెప్పి కైండ్ ఆఫ్ దిస్ థింగ్, లైక్ కొంచెం టౌన్ టైప్ ఐ థింక్, ఐ డోంట్ నో. లెట్స్ గో గైస్, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఐ థింక్ మనకు బోట్ తక్కువలో దొరికేసి సెట్ చేస్తే మజా ఉంటుంది. లెట్స్ గో గైస్, లెట్స్. Told you that I never would. I told you I changed, even when I knew I never could. Know that I can't find nobody else as good as you. I need you to stay, need you to stay. సో గాయస్ మేమైతే లంచ్కి ఆగాము డామినోస్ దగ్గర. ఇక డామినోస్లో పిజ్జాస్ ఆర్డర్ చేసుకుని అయితే తింటున్నాము. ఇక్కడ ఫుడ్ అంతా బాగాలేదు, సో తిని మనం వి విల్ గో రైట్. God, this is the beautiful
వే ఐ హ్యావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్ గైస్. ఇటువైపు నీళ్ళు, ఇటువైపు రోడ్ అంటే రోడ్ అని కాదు, అంటే లైక్ కార్లు ఏం పోగలేవు గైస్, ఓన్లీ బైక్స్ పోగలవు దీంట్లో. సో బై జాడ్ ఉంది భయ్య. ఇక్కడ పక్క నుంచి దిస్ యాక్చువల్లీ రోడ్ అనమాట, బోట్స్కి, చిన్న చిన్న బోట్స్కి రోడ్. సో మీకు అక్కడ ముంగడ కనిపిస్తుంది కదా, అది చూడండి. సో దాట్ బోట్ అంటే అట్లాంటి బోట్స్ పోతూనే ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి. దిస్ ఈస్ ఐ కైండ్ ఆఫ్ బోట్ వే అనమాట. మనం ఫైనల్గా వచ్చేసాం అలేపి బీచ్కి. ఇక్కడ వ్యూ మాత్రం, ఈవినింగ్ వ్యూ మాత్రం జాడ్ అంటే జాడ్ అబ్బా. చూస్తున్నారు కదా, మీకే అర్థమై ఉంటుంది ఎంత ఓపీ ఉందబ్బా వ్యూ అయితే. సో ఐ థింక్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ గైస్. నిజంగా జాడ్ ఉందబ్బా అసలు. ఇక్కడ ఫొటోస్ దిగుదామంటే అక్కడ లైట్ పడట్లేదు, సో ఫోటోలు కూడా దిగలేకపోతున్నాం. సో ఏ బ్యూటిఫుల్ డే ఇన్ కేరళ ఈజ్ ఎండింగ్ విత్ the beautiful views of the ocean guys.